నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు నామానికి స్తోత్రాలు. దేవునికి స్తోత్రం చెప్దామా? రైట్. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. ఈరోజు కొద్దిసేపు మాత్రమే నేను మీతో దేవుని మాటలు పంచుకుంటాను. దేవుడు నడిపించినంతసేపు అలా నేను అనుకుంటున్నాను. అది షార్ట్గా ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. లెట్స్ సీ వాట్ వుడ్ హ్యాపెన్. ఓకే, రైట్. ముఖ్యంగా ఈ వారంలో నేను హైదరాబాద్ వెళ్ళాలి. రేపు ఈవినింగ్ ట్రైన్కి నేను హైదరాబాద్ వెళ్తాను. అక్కడ ఒక 4 days కాన్ఫరెన్స్ ఒకటి ఉంది. అది నేను అటెండ్ అవ్వాలి. నేనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలామంది సేవకులు వస్తారు. ప్రపంచవ్యాప్తంగా, ఒక దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలామంది సేవకులు వస్తారు. జరుగుతున్నటువంటి పాస్టర్స్ అండ్ లీడర్స్ కాన్ఫరెన్స్ దేవుని నామానికి మహిమకరంగా జరిగినట్లుగా నిలబడుతున్నటువంటి దైవజనులను ఫస్ట్ క్రిస్టోయాకిలియం అనే ఒక సేవకుడు ఆయన్ని దేవుడు బలపరిచి వాడుకున్నట్లుగా మీరు అందరూ ప్రార్థించాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. మరలా శనివారం బయలుదేరి వస్తాను రిటర్ను. ఒకవేళ కనుక 4th day కాన్ఫరెన్స్కి ఉండకపోతే గాస్పెల్ మీటింగ్, అంటే 4వ రోజేమో ఓపెన్ మీటింగ్, గాస్పెల్ మీటింగ్, అందరికీ యాక్సెస్ అనమాట. అది జరిగితే కనుక ఉండటం అనేది చెవడాలక సిచ్యువేషన్ బట్టి. సో ఈ వారం అంతా కూడా నేను ఇంచుమించుగా హైదరాబాద్ ప్రాంతంలోనే ఉంటాను. మీరందరూ తప్పక మీరు ప్రార్థించాలని. ముందు అక్కడ దేవుని పని జరగాలి. హల్లెలూయా. అక్కడికి నేను వెళ్ళేటువంటి ఉద్దేశం ఏంటంటే, అక్కడ కొన్ని దేవుని విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. రెండోది ఏంటంటే, ఈ ఎండ్ టైమ్స్లో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా కదలాలనుకుంటున్నాడు అనేది మనం గ్రహించవచ్చు. సో నేను ఇంకొకటి నమ్మేది ఏంటంటే, దేవుడు నాకు ఏది ఇవ్వాలనుకుంటాడో అది దేవుడు ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. హల్లెలూయా. సో మీరందరూ ప్రార్థించాలని నేను ప్రేమతో తెలియపరుస్తున్నాను. ప్రయాణం కొరకు, వాతావరణం కొరకు, అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేయనట్లుగా మీరు ప్రేయర్ చేయండి. రైట్. అలాగే క్యాలెండర్స్ పరిచర్య, ఇంకా డిసెంబర్, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇదంతా కూడా వైట్ వాష్ చేద్దామని ఒక ఆలోచన కూడా ఉంది. చూద్దాం దేవుని ఆలోచన. అంటే మనకు అయితే ఆశ ఉంది. ఏదైనా దేవుడు అనుమతిస్తేనే సాధ్యమవుతుంది. ప్రేయర్ చేయండి, దేవుడు ఆ పనులన్నింటినీ జరిగించినట్లుగా. రైట్. ఈరోజు క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. దేవుని హృదయాన్ని ముఖ్యంగా చదువుదామండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 16వ వాక్యము నుండి చదవండి. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఇంకొంచెం చదువుకోండి రండమ్మా. రాబో కాలమందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశంలోకి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. లిసన్, వెరీ ఇంపార్టెంట్ థింగ్. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. అదేంటంటే, ప్రభువు చాలా స్పష్టంగా సెలవిస్తున్నటువంటి ఒక మాట. అదేమిటంటే, ఏడవక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. రాబో కాలమందు నీకు మేలు కలుగునని నమ్మికయున్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. దేవుడు ఒక గుంపు జనాంగంతో ఆయన మాట్లాడుతూ ఆయన వారికి అభయం ఇస్తూ ఉన్నాడు. ఏమనంటే, నువ్వు ఇంకా కన్నీళ్లు విడచడం ఆపు. నేనేం చేస్తానంటే, తిరిగి మరలా నీ పిల్లల్ని నిన్ను శత్రువుల యొక్క చెరలో నుండి తీసుకుని వచ్చి నేను మరలా నిన్ను ఉంచవలసినటువంటి స్థానంలో నిన్ను నేను ఉంచుతాను అని దేవుడు అభయమిస్తున్నాడు. రాబో కాలంలో నీకు మేలు కలుగుతుంది అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆమె చెప్దాం అందరం. లిజన్ వన్ థింగ్. నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన. ఒక మనిషి ఎందుకు సఫర్ అవుతాడు? ఒక మనిషి ఎందుకు బాధపడతాడు అంటే, దేవుడు అతన్ని కష్టాలు పెడితే అతను బాధపడతాడా, లేదా ఒక వ్యక్తి బాధపడుతుంటే దేవుడు ఏమీ చూడకుండా నువ్వు చేసుకున్నావు, నీ కర్మను అనుభవించు అని దేవుడు ఏమన్నా వెయిట్ చేస్తాడా,
లేకపోతే మనం బాధపడటంలో దేవునికి ఏమైనటువంటి ఆనందం ఉందా అనే విషయాలు నేను చాలా కోణాల్లో ఆలోచించుకుంటూ వచ్చాను. దేవుని మనసు ఏంటంటే నీకు మేలు చేస్తాను అనేటువంటిదే దేవుని మనసు. హల్లెలూయా. దేవునికి ఎప్పుడు తన పిల్లల్ని ఇబ్బంది పెట్టాలని కానీ తన పిల్లల్ని ఏడిపించాలని కానీ దేవునికి ఉండదు. దేవుడు కోరుకునేది ఏంటంటే నువ్వు ఏడవద్దు, నేను తిరిగి మరలా నిన్ను, నీ పిల్లల్ని, నీ కలిగిన సమస్తాన్ని నేను రీస్టోర్ చేస్తాను అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు ఇక్కడ మనకి ఇస్తున్నాడు. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. ఏంటండి? దేవుడు తిరిగి మరలా పోయిన దానిని తీసుకుని వచ్చే దేవుడై ఉన్నాడు. నేను మరలా చెప్తున్నాను, గమనించండి. నేను ఎప్పుడు ఒక మాట నమ్ముతాను, ఒక క్రైస్తవుడికి నష్టం లేదు. ఏంటండి? పోయింది, పోగొట్టుకున్నాము అని బాధపడడానికి లేదు. మనము దేవుని వైపు చూసినప్పుడు, దేవుని మార్గంలో నడిచినప్పుడు దేవుడు ఎవరు అనంటే నువ్వు కోల్పోయింది తిరిగి మరలా తీసుకొచ్చి నీకు ఇవ్వడానికి ఆయన సామర్థ్యం ఉంది. ఆయనకి నీవు ఎంతైనా కోల్పోవచ్చు, తిరిగి మరలా దేవుడు ఇచ్చేటప్పుడు నీకు కోల్పోయింది ఇవ్వటం కాదు కానీ రెట్టింపుగానే ఇచ్చే దేవుడై ఉన్నాడు ఆయన. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. అది మనం లైఫ్ టైం మర్చిపోకూడదు. మన మనసంతా మనం పడినటువంటి నష్టం మీద ఉంటుంది, పోగొట్టుకున్నటువంటి దాని మీద ఉంటుంది. కానీ మన కనుళ్ళు దేని మీద నిలపాలి అని అంటే పోగొట్టుకున్న దానికంటే అధికముగా తిరిగి ఇవ్వగలిగినటువంటి దేవుని మీద మన కనుళ్ళు నిలపాలి. హల్లెలూయా. సో ఇక్కడ వాక్యం గమనించండి, ఆయన స్పష్టంగా సెలవిస్తున్నాడు, రాబో కాలంలో నేను నీకు నిర్ణయించింది ఏంటంటే నీకు నేను మేలు చేయాలనంటే నమ్మిక నీకు ఉండాలి అని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? రాబో కాలంలో మనకి దేవుడు చేయబోతుంది ఏంటి అని అంటే మేలే. ఒక పాట నాకు బాగా జ్ఞాపకం వస్తుంది. ఆ మాట చాలా పవర్ఫుల్ మాట. దేవుని బలహీనత మేలు చేయకుండా ఉండలేకపోవటం అనేది. ఏంటండి? మేలు చేయక నీవు ఉండలేవయ్యా అంటే అది చేయకుండా దేవుడు ఉండలేడు ఇంకంతే. దేవుని వీక్నెస్ అది. దేవుని వీక్నెస్ ఏంటంటే ఆయన మంచి చేయకుండా ఉండలేడు. ఆయన అవతల వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా కానీ దేవుడు మంచి చేయకుండా ఉండలేడు. అవతల వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా దేవుడు మేలు చేయకుండా ఉండలేనప్పుడు తన పిల్లలమైన మనకి దేవుడు మేలు చేయకుండా ఉంటాడా? ఒకసారి మీరు ఆలోచించండి. హల్లెలూయా. బయట వాళ్ళకే సహాయం చేస్తే సొంత వాళ్ళకి మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలని అంటే లైక్ వైజ్ మీ మనసులో ఒక నిశ్చయత ఉండాల్సింది ఏంటంటే గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. నీవు ఏది పోగొట్టుకున్నా తిరిగి మరలా తీసుకురావడానికి దేవుడు సమర్థుడు. అది సమయమే అయినా, అది కాలమే అయినా, ఆర్థికమైందైనా, ఆరోగ్యమైందైనా, ఏదైనా కానీ గాడ్ కెన్ రెస్టోర్ వెరీ సింప్లీ. చాలా ఈజీగా దేవుడు దాన్ని చేయగలడు. అందుకని ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నటువంటి ఒక మాట నాకు చాలా ఇష్టమైంది. ఆ మాటను చదువుతున్నప్పుడు ఆయన రాబో కాలం అందరూ మనకి మేలు చేయబోతున్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే ఒకసారి 20వ వాక్యం చదవండి ఒకసారి. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతన్ని కరుణించెదను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అంటే ఎఫ్రాయిము అనేటువంటి ఒక ప్రజలు, వీళ్ళు ఒక గోత్రం. వీళ్ళు ఎవరండి? వీళ్ళు ఎఫ్రాయిము. మీకు ఒక మాట చెప్పాలని అంటే నేను ఈ విషయంలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టపడట్లేదు కానీ ఇంపార్టెంట్ మట్టుకు నేను మీకు చెప్తాను. ఎఫ్రాయిమీలు ఎవరనంటే ఇశ్రాయేలు గోత్రాలలో ఒక గోత్రం వీళ్ళు. వాస్తవానికి చెప్పాలని అంటే ఏమండి, వీళ్ళు దేవుని సొంత ప్రజలై ఉన్నారు. కానీ వీళ్ళ చరిత్ర అంతా చూస్తే ద మోస్ట్ రెబలియస్ ట్రైబ్ ఎఫ్రాయిమీలు. అంటే దేవునికి తిరుగుబాటు చేసినటువంటి వారు వీరే. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? ఎక్కువగా దేవునికి తిరుగుబాటు చేసింది ఎవరని అంటే ఎఫ్రాయిమీలు. అందుకని దేవుడు ఒక పక్క వారి అవిధేయతను బట్టి వారిని కొంత దేవుడు శిక్షించాడు. ఏం చేశాడండి? ఆయన శిక్షించి మరలా బాధపడుతున్నాడు ఆయన. ఒక మాట చెప్పాలని అంటే మనకు అర్థమయ్యే భాషలో పిల్లలు మితిమీరిన అల్లరి చేస్తారు, అవునా కాదా? కోపం వస్తుంది. ఏం చేస్తారు చెప్పండి? చెప్పరేంటండి? ఒక్కటేస్తారు. ఒక్కటేసిన తర్వాత
మరలా ఏమనిపిస్తుంది? అవునంటారు కాదంటారు? ఇక్కడ వాక్యం అదే చెప్తుంది. ఏమనంటే అక్కడ ఆయన అంటున్నమాట, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది, అతని గురించి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది, తప్పక నేను అతన్ని కరుణిస్తాను. లిజన్ వన్ థింగ్, నేను ఎప్పుడూ ఒకటి అనుకుంటాను, దేవుని కనికరము, దేవుని కరుణ ఎంత గొప్పదంటే అది దేవుని బలహీనత. అది ఒక మాట చెప్తాను. ఇప్పుడు మనుషులమైన మనకి పాపం చేయటం అనేది ఒక బలహీనత. అవునంటారా కాదంటారా? రెడీమేడ్ పరిశుద్ధులు ఎవరైనా వచ్చారా? ఏమండి మనిషికి ఎలాగంటే మన యాటిట్యూడ్స్, మన స్వభావాలు ఎలాగుంటాయంటే మనము కొన్నిటిని మనం అవాయిడ్ చేయలేము. కానీ దేవుని బలహీనత ఏంటో తెలుసా? దేవునికి బలహీనత ఏంటంటే ఆయన మంచి చూపించకుండా ఉండలేడు ఆయన. మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? మనుషులమైన మనకి కొన్ని స్వభావాలు ఉంటాయి. నరుని హృదయము బాల్యము నుండి చెడ్డదే అని చెప్పాడు దేవుడు వాక్యంలో. అది మనిషికి ఎలాగ బలహీనతో దేవునికి మంచితనం చూపించటం, కరుణించటం, కటాక్షించటం అనేది ఆయన బలహీనత. అది అందుకని ఆయన అంటున్నాడు అక్కడ మాటను చూస్తే, నాకైతే వాడు చాలా బాధ పెట్టాడు, నాకు చాలా వేదనగా ఉంది నా కడుపులో, కానీ నేను వాడిని కరుణిస్తాను అని అంటున్నాడు ఆయన. దేవుని బిడ్డలారా గ్రహిస్తున్నారు నేను చెప్పేది? ఎఫ్రాయిముల మీద ఉన్నటువంటి దేవుని కరుణ అంత ఉన్నతమైనది, అంత ఉన్నతమైనది. మీకు ఉదాహరణకి నేను ఒక మాట చెప్తాను. నేను అంతకుముందు కూడా మీకు నేను చెప్పాను. దావీదు తప్పు చేశాడు, జనాభా లెక్కలు చేశాడు. జనాభా లెక్కలు చేసిన తర్వాత తనతో పాటు ఉన్నటువంటి సైన్యాధిపతి సహితం అన్నాడు, రాజా ఎందుకు నువ్వు సైన్యాన్ని లెక్క పెడుతున్నావు అని అంటే, మొత్తానికి సాతాను ప్రేరేపణ వల్ల దావీదు సైన్యాన్ని లెక్కబెట్టాడు. జరిగినటువంటి విషయం ఏంటంటే దేవునికి కోపం వచ్చింది. దేవుడు దావీదుకి 3 ఆప్షన్స్ ఇచ్చాడు. నేను అంతకుముందు చెప్పాను మీకు, 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏంటంటే, నువ్వు కరువును అనుభవిస్తావా, లేదా శత్రువు చేతికి నిన్ను అప్పగించమంటావా, లేదా నా చేతిలో పడతావా అని అడిగాడు దేవుడిని. ఎంతమందికి తెలిసి ఈ మాటలు? మీకు పర్లేదు, ఏం పర్లేదు, కుడిచే పైకి అతను నేనేమనుకోను, ఫుల్ హ్యాండ్స్ సరిగ్గా ఎత్తండి, తెలుసు కదండి. ఈ 3 ఆప్షన్లు ఇచ్చాడు దేవుడు. ఒకటేంటండి, ఒకటి కరువు, రెండోది శత్రువు, 3 నా చేతిలో పడతావు, తెగులు. ఈ 3 నీకేం కావాలని అడిగాడు. ఏమనంటే, ఏమండి అక్కడ 6 నెలలు కరువు అనుకుంటా, 6 నెలలు 3 నెలలు, ఒకసారి చూస్తారా? ఒకసారి చూద్దాం. గమనించండి, ఇక్కడ సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం. 7 సంవత్సరాలు కరువు, 3 నెలలు శత్రువు, 3 రోజులేమో తెగులు. గమనించండి, ఏంటండి? 7 సంవత్సరాలేమో కరువు, 3 నెలలు శత్రువు, 3 రోజులు తెగులు. ఏం కావాలని అడిగినప్పుడు దావీదు ఏమన్నాడు చూడండి అక్కడ ఒక మాట. అందుకు దావీదు నాకేమియు తోచకున్నది. 14వ వాక్యము. అందుకు దావీదు నాకేమియు తోచుకున్నది, గొప్ప చిక్కులో ఉన్నా నేను యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక. ఇదిగోండి, దావీదుకు తెలుసు ఏమని, దేవుడు కనికరిస్తాడు అన్న విషయం దావీదుకు తెలుసు. నేను మీ అందరికి ఒక మాట అడుగుతున్నాను, మీకు తెలుసా దేవుడు కనికరించే దేవుడని? దేవునికి శిక్షించడం ఏమీ దేవునికి ఏమీ ఆనందం కాదు. పైశాచిక ఆనందాన్ని దేవుడు పొందుకోడు ఆయన. అర్థమవుతుందా? ఆ మార్గంలో దేవుడు ఎందుకు తీసుకెళ్తాడో కూడా చెప్తాను నేను మీకు. చూడండి అక్కడ ఏమంటున్నాడు ఆయన, బహువాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో అనేను. దేవునికి స్తోత్రం చెబుదామండి. వాస్తవానికి మనకు ఒక మాట మనకు తెలియాలి, ఏంటంటే జీవం కలిగిన దేవుని చేతిలో పడటం భయంకరం. అవునా కాదా? మనకు తెలిసిన మాట అదే కదా. హెబ్రీ 10:31 అనుకుంటా, ఒకసారి చదవండి ఆ మాట. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 31వ వాక్యము.
జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. అవునా కాదా? ఈ మాట దావీదుకి తెలియదు అంటారా? చెప్పరేంటండి? ఈ మాట దావీదుకి తెలియదు అంటారా? దావీదుకి తెలుసు. కానీ ఏం కోరుకుంటున్నాడు? అయ్యా నీ చేతిలోనే పడతానంటున్నాడు. ఎందుకని? నువ్వు ఒక దెబ్బ కొట్టినా కానీ మరలా నువ్వే నా మీద వాత్సల్యత చూపిస్తావని అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఒక క్రిస్టియన్కి ఈ మైండ్ చాలా అవసరం అండి. ఏమనంటే, నేను శత్రువు చేతిలో పడే కన్నా దేవుని చేతిలో పడటం చాలా మంచిదని తెలియాలి. మనం దేవుని అడగాలి, ప్రభువా ఒకవేళ నువ్వు నన్ను శిక్షించాలి అని అనుకుంటే, నాకు బుద్ధి నేర్పాలని అనుకుంటే అది నువ్వే నేర్పని అడగాలి మనం దేవుణ్ణి. ఎందుకనంటే దేవుడు వాత్సల్యముతో మనల్ని ఆయన సరిచేస్తాడు. హల్లెలూయా. అంటే దేవుణ్ణి తిట్టేసే కొట్టేసే అని కాదు, కానీ అయ్యా నువ్వు జాలి కలిగిన దేవుడు కాబట్టి నువ్వే నాకు నేర్పు అని అడగాలి మనల్ని దేవుణ్ణి. కనుక గమనించండి, ఇర్మియా గ్రంథంలో ఆ మాటలు మనం గమనిస్తే ఎఫ్రాయిమీలతో దేవుడు మాట్లాడుతూ ఈ మాట అంటూ ఉన్నాడు. ఏమనంటే, రాబో కాలమందు నేను నీకు మేలు చేస్తాను, రాబో కాలంలో నేను తిరిగి మరలా నువ్వు పోగొట్టుకున్నదాన్ని మరలా దేవుడు తీసుకొస్తానని వాగ్దానం చేస్తున్నాడు వాళ్ళకి. సో నేను కోరుకునేది ఏంటంటే, నేను దేవుడిని అడుగుతూ ఉన్నాను, ఇంకా మనకి దగ్గర ఒక 1 నెల రోజుల టైం ఉందేమో న్యూ ఇయర్ ఎంటర్ అయ్యేలోపు. మీరందరూ ఇది మనసులో పెట్టుకుని ప్రేయర్ చేయండి. ఇంకా 1 నెల రోజుల టైం ఉంది. నేను ఆశపడేది ఏంటంటే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి రెస్టోరేషన్ దేవుడు తీసుకొచ్చును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుడు తిరిగి మరలా సమకూర్చాలి మనల్ని. నేను కోరుకునేది అది. మనం ఏమి నష్టపోయామా, ఎంత నష్టపోయామా కాదు, మనం దేవుని వైపు తిరుగుదాము. దేవుడు ఖచ్చితంగా దానిని మరలా దేవుడు తీసుకొచ్చి పెడతాడు మన జీవితంలో. వెదర్ ఇట్ మే బి ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్, గాడ్ విల్ బ్రింగ్ బ్యాక్ ఆల్ దోస్ థింగ్స్. యోవేలు గ్రంథంలో ఒక మాట ఉంది, నాకు బాగా ఇష్టమైన మాట. ఒకసారి చదువుదాం ఆ మాటను కూడా. యోవేలు గ్రంథం 'నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగిన ఎడల తినివేసిన సంవత్సరముల పంట నీ దేవుడైన యెహోవా తిరిగి మరలా దయచేయను అని ఉంటుంది. చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యం అండి. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును, కరుణావాత్సల్యములు కలిగిన వాడు కాబట్టి శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని. అలాగే 25వ వాక్యం చదవండమ్మా. 24వ వాక్యం నుండి. కొట్లు ధాన్యముతో నిన్నును, ధాన్యముతో నిన్నును, కొత్త ద్రాక్షరసమును కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, మంగళ పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, చాలా ముఖ్యమైనటువంటి విషయం. చూడండి, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడు యెహోవా నామమును స్తుతించినట్లు. ఇదిగోండి గొంగళ పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు అను మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంట మీకు మరలా నిత్తును. ఆమేన్ చెబుదామా గట్టిగా. ఇయర్స్ వీళ్ళు నష్టపోయారండి. వీళ్ళు ఎంతకాలం అండి? సంవత్సరాలు వీళ్ళు నష్టపోయారు. కానీ దేవుడు తిరిగి మరలా తీసుకొచ్చినప్పుడు సంవత్సరముల పంట తిరిగి మరలా దయచేశాడు ఆయన. లెక్కైతే ఏం చేయాలి? 7 సంవత్సరాల పంట పోయింది, 8వ సంవత్సరంలో పంట పండింది అనుకోండి, ఎంత పండుద్ది? ఆ సంవత్సరం ఎంత పండాలో అంతే పండుద్ది. కానీ దేవుడు రెస్టోర్ చేస్తే, దేవుడు తిరిగి మరలా సమకూరుస్తే 8వ సంవత్సరంలో 8 సంవత్సరాల పంట పండుద్ది. హల్లెలూయా. సో ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్.
దేవుని సన్నిధిలో నుండి మీరు ఏదైతే మీరు పోగొట్టుకున్నారో దేవుని సన్నిధిలో అది పొందుకోవటం మీరు నేర్చుకోవాలి. హల్లెలూయా. కనుక గమనించండి, మరలా ఒకసారి మనం ఇర్మియా గ్రంథంలోనికి మనం వచ్చేద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం దగ్గరికి మనం వచ్చినట్లయితే ఇక్కడ మనం గమనిస్తే చూడండి, దేవుడు ఎందుకు ఎఫ్రాయిముల విషయంలో ఎందుకు ఆయన కనికరించాడు, ఎందుకు కటాక్షించాడు అన్న విషయాలను మనం గమనిస్తే గనక చూడండి, 18వ వాక్యము నుండి గమనించండి. చదవండి అమ్మా. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడ దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుతును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. నేను తిరిగిన తర్వాత చాలు ఇక్కడ గమనించండి, ఎఫ్రాయిము ఈ విధంగా ఉన్నాడు. దేవుని రెస్టోరేషన్ ఎప్పుడు జరిగింది అని అంటే ఎఫ్రాయిం జీవితంలో మొదటిగా గమనించండి, చూడండి, నీవు నన్ను శిక్షించితివి. ఏంటండి అది? చెప్పాలి మీరు గట్టిగా, గుర్తుపెట్టుకోనండి. ఒక విశ్వాసికి ఏ స్థాయి జ్ఞానం ఉండాలి అని అంటే, దేవుని ప్రజలమైన మనకి ఏ స్థాయి జ్ఞానం ఉండాలి అని అంటే, నీ లైఫ్లో ఏం జరుగుతుందో నీకు క్లారిటీ ఉండాలి ముందు. నేను మరలా చెప్తున్నాను, నీ లైఫ్లో ఏం జరుగుతుందో నీకు ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేనప్పుడు దయచేసి చెప్తున్నాను, మీరు ఆ క్లారిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన మాట? ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను నేను, ఒక శ్రమను అనుభవిస్తున్నాం అనుకోండి, అది ఎందుకు అనుభవిస్తున్నాం, అది ఎంతవరకు అనుభవిస్తాం, ఏమండి దాని పరిష్కారం ఏంటి అనేది మనం గ్రహించాలి. అందుకనే వాక్యం చెప్తుంది, జ్ఞానం లేకన జనులు నశించిపోతున్నారు. ఎవ్రీ టైం నేను మీకు ఇది గుర్తు చేస్తూనే ఉంటాను. పోయిన శుక్రవారం ఎంతమంది లైవ్ చూశారు చెప్పండి నాకు. శుక్రవారం లైవ్ ఎంతమంది అన్నారు? కుడిచేపోయి గతన్ని. గాడ్ బ్లెస్ యూ. ఎంకరేజ్ అయ్యాను మీతో కూడా, అందుకనే షేర్ చేసుకుంటున్నాను. నా భారం ఏంటంటే సంఘ బిడ్డలు ఎంత మటుకు నేర్చుకుంటున్నారు అనేటువంటిది నా భారం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మీరు ఎంత మటుకు గ్రాస్ చేస్తున్నారు? మీకు వినబడుతున్న దేవుని విషయం. ఆన్లైన్లో విన్నవాళ్లే కొన్ని విషయాలు నేర్చుకుంటుంటే దేవుడు మీకు డైరెక్ట్గా వినే కృపనిచ్చాడు కదా, మీరు ఇంకెక్కడికి వెళ్ళాలనేది మీరు ఒకసారి మీరు ప్రశ్న వేసుకోండి. అందుకని నేను మిమ్మల్ని అడిగేది ఎందుకంటే మీరు చూశారా అని అడిగేది దాని కొరకే, అంటే వేరే అని కాదు, కానీ వేరే ఉద్దేశం ఏమీ లేదు. చూసినంత మాత్రం ఏదో మాకు అయిపోదు, చూడకపోతే నష్టం ఏం కలగదు. మీరు దేవుని కృపలో ఎదగాలనేదే మా భారం కూడా ఇక్కడ. హల్లెలూయా. సో గమనించండి, ఏమండి, ఒక విశ్వాసి తను ఏ ఫేజ్లో ఎందుకు వెళ్తున్నాడో తను తెలుసుకోవాలి. ఒక శ్రమను అనుభవిస్తున్నాం అనుకోండి, అది సాతాను శోధన లేదా మన అవిధేయతను బట్టి మనం అనుభవిస్తున్నామా? లేదు, సాతానుని శోధన జయించేటువంటి ఆత్మీయ స్థాయి ఉంది, అవిధేయతని సరిచేసుకున్నాం. లేదా కొన్ని సందర్భాల్లో దేవుడు తీసుకువెళ్ళే మార్గం ఒకటి ఉంటుంది, దీన్ని ఎవరు ఏం చేయలేరు. దేవుడు తీసుకెళ్లే మార్గం ఒకటి ఉంటుంది. ఇదా మనమేమంటాం తెలుసా? ముందు డైరెక్ట్గా ఈ పాయింట్ పట్టుకుంటాం. మన దగ్గర ఏం లేదులే, దేవుడే మనకు అనుమతిస్తున్నాడు. హలో, ఈ దాటొచ్చిన తర్వాత ఇది చెక్ చేసుకోవాలి. నువ్వు దేవుడు అనుమతిస్తున్నాడా? ఇవన్నీ గ్రహించి అసలు ఇది ఎందుకు జరుగుతుందనేది నీకు అర్థం కావాలి. పోయిన శుక్రవారం నేను అదే ఒక మాట చెప్పాను, ప్రేయర్ గురించి ఒక మాట చెప్తా. అసలు మనం చాలా సందర్భాల్లో దేవుడు నాకు చేయట్లేదు ఏంటన్న ప్రశ్న అందరికీ వస్తుంది కదండి. రావాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? నేను ప్రిన్సిపల్ ఎక్కడ మిస్ అవుతున్నానా అన్న ప్రశ్న వేసుకోవాలి మనం. నేను మరలా చెప్తున్నాను, ఇప్పుడు ఒక మాట చెప్తానండి. ఇప్పుడు యోనా ఓడలో పోతా ఉన్నాడు, అంత తుఫాను, అంత గలిబిలి గందరగోళం అయింది. వీళ్ళందరూ మొత్తానికి ఇటుపడ్డారు, సరుకులు పడేశారు మొత్తం. నేను అదే అంటాను, సరుకులు మొత్తం బయటపడేశారు ఓడని తేలిక చేద్దామని. అవలా ఇంకా మొత్తం అంతా గందరగోళం అయిపోయింది. తీరా ఏంటా అని చూస్తే వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది, చీటీలు వేద్దాం పదండి అన్నారు. చీటీలు వేస్తే యోనా పేరు వచ్చింది. ఇంతకీ కారణం ఎవరో చెప్పరేంటండి? యోనాను బయటపడేయకుండా సరుకులు దయచేసి బయటపడేమాకండి. మీకు అర్థమైందా?
మనం ఏం చేస్తామంటే యోనాను పడియో సరుకులు వెళ్ళిపోతూ ఉంటాయి బయటికి, తేలిక చేసేద్దాం ఓడని తేలి. నిజం, నువ్వు యోనాని గమనిస్తే సరుకులు మిగులుతాయి. మీకు అర్థమైందా? మీరు యోనాను పడేస్తే ఏ బాధ ఉండదు, ఇంకా తుఫాన్ ఉండదు, ఏముండదు. అక్కడ ఏంటి తుఫాన్ రావడానికి కారణం? యోనా. యేసుక్రీస్తు ప్రభు దోణిలో వెళ్తుంటే, ఎవరిని దోణిలో వెళ్తున్నాడు ఆయన, అక్కడ కూడా తుఫాన్ వచ్చింది. ఎత్తి శిష్యులందరిలో కలిపి ఎవరో ఒకరిని బయటేసారా? కాదు. అక్కడ క్వశ్చన్ ఏంటి? విశ్వాసం. ప్రభు లేచి అన్నాడు, అరే మీలో ఎవడు అవిధేయతకున్నాడు ఆయన ముందు బయటపడండి అనలా, మీ విశ్వాసం ఎక్కడా అని అడిగాడు. సో తుఫాన్ వచ్చిన ప్రతిసారి ఒకే సొల్యూషన్ తీసుకోకూడదు మనం. ఇప్పుడు నోవహు దగ్గరికి వెళ్ళండి, ప్రపంచం అంతా జలప్రలయం వచ్చి మునిగిపోతుంది, నోవహు ఓడ పైకి తేలుతుంది. మీకు అర్థమైంది నేను చెప్పింది? అప్పుడు నోవహు ఏమీ బయటికి ఇలా చెప్పరేంటి, ఏమైనా బయటపడేశాడా? ఎందుకని? నోవహు దగ్గర బయటపడేయడానికి ఏదీ లేదు కాబట్టి. మీకు అర్థమైంది నేను చెప్పింది? అక్కడ తుఫాన్లోనేమో ప్రపంచం మునిగిన ఓడ తేలింది. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? దేవుని తీర్పు అది. ఇక్కడ తుఫాన్లోనేమో అవిధేయత అనేటువంటిది బయటపడేయాలి, ఈ తుఫాన్లోనేమో విశ్వాస పరీక్షది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్తుంది? మే ద లార్డ్ బ్లెస్ యూ. అందుకని నేను అంటాను, అన్నిటికీ ఒకటే మంది వేసుకోమాకండి. ఏమండి? దేనికి కావాల్సింది అది ఉంటుంది, అవునా కాదా? దేనికి కావాల్సింది అది ఉంటుంది. అందుకని మన జీవితంలో ఒక ప్రాసెస్ గుండా మనం వెళుతున్నప్పుడు గ్రహించాలి, అదే జ్ఞానము. ఆ జ్ఞానం లేనప్పుడు నిజంగా చెప్తున్నాను 100% కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారు వాళ్ళు. ఇంకొక మాట చెప్పనా, వాళ్ళు చేసేటువంటి కామన్ పని ఏంటో తెలుసా? అక్కడికి ఇక్కడికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఏదో పరిగెడతా ఉంటారు, ఆయాసపడతారు. దయచేసి చెప్తున్నాను, మీరు నష్టపోకూడదని మీకు నేను సత్యాన్ని బోధిస్తున్నాను. అసలు ఏం జరుగుతుంది అనేది మీరు గ్రహించాలి. ఫస్ట్ థింగ్ అది మీకు అర్థం కావాలి. పోయిన వారం కూడా నేను అందుకనే చెప్పాను, కొన్ని డీప్ థింగ్స్ నేను చెప్పుకుంటూ వస్తున్నాను మీకు. నేను అన్నిటికీ ఒకే రకమైనటువంటి భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటా పోమాకండి. నేను సేవకు వచ్చిన కొత్తలో నాకు వంట చేయటం రాదు. నాకు తెలిసిన వంట ఏంటంటే ఏదైనా కానీ, నాకు ఆ సంఘంలో ఒక అక్క ఉండేవాళ్ళు అనమాట. అక్క వంట ఎలా చేయాలని అంటే ఆవిడ ఒక మాట చెప్పింది, చిన్న ఏమి లేదు, స్టవ్ వెలిగించు, ఒక బాండీ పెట్టి, అది ఒక గిన్నె, మన సైడ్ భాషలో ఒక గిన్నె పెట్టు, నూనె పోయి, తాలింపు దినుసులు, ఉల్లిపాయ పచ్చిమిరకాయ, ఏమన్నా మసాలాలు ఉంటే మసాలాలు వేయి, మొత్తానికి కాసేపు దోరగా యాగనివ్వు, కూరగాయలు వేసేసేయి, మగ్గబెట్టేసేయి, అవసరమైతే కొంచెం నీళ్లు పోయి, ఉడకబెట్టాలంటే కొంచెం నీళ్లు పోయి, గ్రేవీకి దింపేసాయి. ఇదే వంట అని చెప్పాను ఆవిడ. సో నేనేం చేశాను, ఒకరోజు మా పాస్టర్ గారు భోజనం చేస్తుంటే ఇలా కలుపుతా ఇలాగన్నారు, ఇలా తీస్తున్నారు ముక్కలు పడి, ఇదేంట్రా తాలింపు దినుసులు అని అన్నారు. ఏంటండి చెప్పరేంటి, ఇదేంట్రా తాలింపు దినుసులు అని అన్నారు. చికెన్ కర్రీలో తాలింపు దినుసులు వేసానన్నా, ఏమైంది అని అన్నా నేను. ఏంటండి చికెన్లో తాలింపు దినుసులు వేసి ఉండే నేను. ఎరా చికెన్లో తాలింపు దినుసులు వేయకూడదురా అన్నాను. నేను అన్నాను, నాకు అదంతా తెలియదన్నా, గిన్నె పెట్టడం, నూనె పోయడం, తాలింపు దినుసులు వేయటం, కావాల్సిన కూరగాయలు వేయటం, గిరగిర తిప్పటం, నీళ్లు పోయటం, ఉడకబెట్టడం, దించడం, అంతే ఇంక అయిపోయింది. అర్థమైంది మీకు నేను చెప్పింది? ఒకసారి తర్వాత అప్పుడు నేను నేర్చుకున్నాను, ఓహో నాన్ వెజ్లో తాలింపు దినుసులు వేయరు అన్న విషయం నేర్చుకున్నాను. తర్వాత నెక్స్ట్ టైం ఒకసారి మటన్ వండమన్నారు, మటన్ తీసుకొచ్చాను. నా మొహం చూస్తేనే వాడికి అర్థమైపోయింది, మంచి ముదురుది కొట్టించాడు. ఏమండి శుభ్రంగా తీసుకొచ్చి చికెన్ లాగా, నాకు తెలియదు కదా దాన్ని విజిల్స్ ఉడకబెట్టాలని తెలీదు, చికెన్ లాగా తీసుకొచ్చాను, కడిగాను, అందులో వేసాను, ఒక పావు గంట అటు ఇటు తిప్పాను, దించాను. ఇలా పట్టుకుని ఇలా పాస్టర్ గారి పాపం లాగుతుంటే పేరగని చెప్పి వచ్చినట్టు వస్తుంది. అది గట్టికుంది. ఏంట్రా ఇంత గట్టికుంది అని అంటే, ఏముందన్నా తాలింపు దినుసులు వేయలేదు కానీ అంటున్నా నేను. ఇక్కడ తాలింపు దినుసులు ప్రాబ్లం కాదు ఇక్కడ. మీకు అర్థమైందా? మటన్ని కొంచెం ఉడకబెట్టాలి, అది మెత్తగా టెండర్గా అవ్వాలంటే ఉడకబెట్టాలి. మీకు అర్థమైందా నేను చెప్పింది? సో అన్నీ ఒకే బాడీలో వెళ్ళిపోకూడదు, జ్ఞానమును గ్రహించండి. ఎందుకు నేను మీకు ఇదంతా చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఎఫ్రాయిం జీవితంలో రెస్టోరేషను, దేవుడు ఎందుకు ఎఫ్రాయిం జీవితంలో తను పనిచేయడానికి గల కారణం ఏంటంటే, తనంతట తాను చెప్తున్నాడు. ఏంటంటే ఏమని చెప్తున్నాడండి? అది నీవు నన్ను శిక్షించితివి. అదిగోండి అయ్యా నువ్వే నన్ను శిక్షించావు అంటున్నాడు. చెప్పరేంటి?
చెప్పరేంటండి? మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? నేను అంటున్నాను, మీరు గ్రహిస్తున్నారా? ఒకవేళ అంటే అందరినీ దేవుడు శిక్షిస్తున్నాడని నేను చెప్పను, అందరినీ దేవుడు శిక్షిస్తాడు అని నేను చెప్పను. ఒకవేళ నీకు ఆ పాయింట్ వచ్చిందనేది నాకు వచ్చినటువంటి ఒక ప్రశ్న. అయ్యా నువ్వు నన్ను శిక్షించావు అనేటువంటి ఒక మనస్సు ఎంతమందికి ఉంది? అయ్యా ఇది నా అవిధేయత అనేటువంటి క్వశ్చన్ ఎంతమందికి వచ్చిందనేది నాకు వచ్చే ప్రశ్న. మనం చాలా సందర్భాల్లో ప్రశ్నలకి సమాధానం బయట వెతుకుతూ ఉంటాం. యూ షుడ్ సెర్చ్ విదిన్. సమాధానాలు బయట ఉండవు, నీ లోపల ఉంటాయి. మీకు అర్థమైంది నేను చెప్పింది? సమాధానాలు బయట ఉండవు, నీ లోపల ఉంటాయి. సో నువ్వు సొల్యూషన్ అనేది బయట వెతకడం కాదు, నీ లోపల వెతకాలి. నీ లోపల నువ్వు ప్రశ్న వేసుకోకుండా బైబిల్లో కూడా మీకు సమాధానం దొరకదు. మరలా చెప్తున్నా, పోయిన శుక్రవారం ఈ మాట నేను చెప్పాను, మరలా రిపీట్ చేస్తున్నా. నీ లోపల ప్రశ్న లేకుండా నీకు బైబిల్లో సమాధానం దొరకదు. చాలామంది బైబిల్లో సమాధానం వెతుకుతారు, కానీ వాళ్ళకి సమాధానం దొరకదు. ఎందుకనంటే వాళ్ళు సరైన ప్రశ్న వేసుకోరు కాబట్టి వాళ్ళకి బైబిల్లో సమాధానం రాదు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు దైవజనులు జైపాలయ్య గారు చెప్పినటువంటి సాక్ష్యం ఒకసారి నేను ఆయన చెప్తుంటే విన్నాను. జైపాల్ గారంట ప్రార్థన చేసుకుంటా ఉన్నారంట. ప్రభు నమ్ముకున్న కొత్త ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆయనంట పర్లేదు, నేను పర్లా అంటే చేసే తప్పులు చేస్తూనే ఉన్నారు, చర్చికి వెళ్తున్నారు. ప్రారంభ దశలో ఆయన మామూలుగానే వెళ్తుంటే ఒకరోజు ప్రార్థన చేసుకుంటున్నారంట. ప్రార్థన చేసుకుంటుంటే వాక్యం తీసి చదవడం మొదలుపెట్టారు. ఓబద్య గ్రంథంలో ఒక మాట ఉంచింది, ఏమనంటే నేను నిన్ను చూడగా నువ్వు బొత్తిగా చెడిపోయావని ఉందంట వాక్యం. ఏంటండి? నేను నిన్ను చూడగా నువ్వు కంప్లీట్గా చెడిపోయావురా అన్నటువంటి మాట, నువ్వు బొత్తిగా చెడిపోయి ఉన్నావు అని కనపడింది. ఈయనకి ఇంకా కోపం వచ్చేసింది ఆ మాటతో. ఈయనకి కోపం వచ్చేసి లేచి ప్రార్థన లేదు, ఏమి లేదు, ఈయన ఏదో నన్ను ఇచ్చేస్తాడని నేను వస్తే ఆయన నన్ను చూసి నేను చూడగానే నువ్వు బొత్తిగా చెడిపోయావని చెప్పేసి నన్ను తిడుతున్నాడని చెప్పేసి లేచి వెళ్ళిపోతుంటే పాస్టర్ గారు గమనించి, అయ్యా ఇటు రా అని పిలిచి, ఏంటి ప్రార్థన చేస్తున్నవాడివి, బైబిల్ చదివేవాడివి, సడన్గా లేచి వెళ్ళిపోతున్నావు ఏంటి, మొహం ఏంటి కోపంగా పెట్టుకున్నావు అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈయన ఏంటంటే నేను చూడగా బొత్తిగా చెడిపోయామని తిడుతున్నాడు అని అన్నాడంట. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారంట, ఇది తిట్టడం కాదయ్యా, నీ స్థితి ఏంటో నీకు తెలిసేటట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పాడంట. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? నేను హ్యాపీని నేను డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాడు అన్నాడు, పన్ను కొంచెం నొప్పుడుతుంది అని అనగానే డాక్టర్ గారు చూసి మొత్తం ఇంకా క్యాజువల్గా ఏదో సింపుల్గా చిన్నది ఏదో కొంచెం చిగురులోంచి కొంచెం బ్లడ్ వస్తుంది, అది నొప్పి వస్తుందని చెప్పేసి తీసుకెళ్తే ఆవిడ చూసి, ఏమండి పళ్ళు కొంచెం పుచ్చటం మొదలయ్యింది, ఇప్పుడే కనుక ఆ పుచ్చు క్లీన్ చేసేసి కొంచెం ఆ సిమెంట్ అనేది మనకు ఫిల్లింగ్స్ చేస్తే కనుక ఇది ప్రాబ్లం ఎంతటితో క్లియర్ అయిపోతుంది అని చెప్పి మొత్తం చెప్పుకొచ్చి ఆవిడ వాడికి ఆ ట్రీట్మెంట్ చేస్తానే మాట్లాడుతుంది, నువ్వు అది తినకూడదు, ఇది తినకూడదు, అలాగుండు ఇలాగుండు అని చెప్పుకుంటూ వస్తుంది, నువ్వు ఇలాగా నోరు పుక్కిలిస్తూ ఉండాలని చెప్తా ఉన్నాను. అంటే ఇప్పుడు ఆవిడ తాను చేసినటువంటి తప్పును చెప్పటం వలన నేరారోపణ చేసిందా? చెప్పరేంటండి? ఇప్పుడు దేవుడు ఒకవేళ మనలో ఉన్న తప్పు కనుక ఏలుపెట్టి చూపించాడు అనుకోండి, సంతోషపడి వెళ్ళి దాన్ని హత్తుకోనండి. నేను మరలా చెప్తున్నాను, వెళ్ళి దాన్ని హత్తుకోనండి. ఎందుకో తెలుసా? దేవునికి కోపమయ్యో లేకపోతే నిన్నేదో తక్కువగా చూసో నీలో లోపాన్ని ఎత్తి చూపించడం కాదు, అది నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఎఫ్రాయిం అంటున్నాడు, నువ్వు నన్ను శిక్షించావు. శిక్షించిన తర్వాత ఏమైంది? సరే నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు శిక్ష బాగానే ఉంది, ఈ విషయం అర్థమైంది, నీ రెస్పాన్స్ ఏంటి? లిజన్ వన్ థింగ్, స్పిరిచువల్గా అయినా కానీ ఏ విధంగా అయినా కానీ నీ రెస్పాన్స్ని బట్టి అన్నీ ఆధారపడి ఉంటాయి. నేను మరలా చెప్తున్నా, ఏంటండి? నీ రెస్పాన్స్ని బట్టి అన్నీ ఆధారపడి ఉంటాయి. అంటే మీకు ఒక ఉదాహరణకు ఒక మాట చెప్తాను, అంటే ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దీనికి బాలు సాక్ష్యం. నేను బాలు కరెక్ట్గా ఈస్టర్ పండుగ సంథింగ్ ఆ టైంలో వెళ్తున్నాం, కార్ యాక్సిడెంట్ అయింది. మీలో అందరికీ తెలుసు అది. సడన్గా ఒక ఆయన రోడ్డు మీద బ్రేక్ వేశారు, ఇంకా బ్రేక్ వేసినా కానీ బండి ఆగలేదు. అంటే రోడ్డు మీద ఇసుకుంది, అది వెళ్ళిపోయి కారుకి ఏబిఎస్ ఉన్నా కానీ ఇది ఇంకా ఆగలేదు, వెళ్ళిపోయి
గుద్దేసింది. గుద్దేయంగానే మీరు బాలుని అడగండి, మాకు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయినాయి, ముందంతా పేస్ట్ అయిపోయింది. శుభ్రంగా నేను కారులో నుంచి దేవునికి స్తోత్రం, బాలు నువ్వు బాగానే ఉన్నాడుగా అన్నా, ఆయన ఫైన్, ఏం కాల, రైట్ పద కిందకి దిగి అని చెప్పి డోర్ తీసుకుని కిందకి దిగాం. కిందకి దిగి నేను ఆయన వెంటనే అంత సడన్ బ్రేక్ వేసారేంటి సార్ అని అడిగాను నేను సీరియస్గా. నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన, వెంటనే నేను చేసిన పని ఏంటంటే జేబులోంచి ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేయడం మొదలుపెట్టా. మీకు అర్థమైంది నేను చెప్పేది? వీడియో రికార్డ్ చేయడం మొదలుపెట్టా. నేను బాలుకి ఇచ్చి బాలు వీడియో తీయనన్నా. నేను ఆయనతో నేను అన్నాను, ఆయన కంగారు పడి, పెద్ద వయసు ఆయన పాపం బండి నేర్చుకుంటున్నాడు అంటే అప్పుడే. మీకు ఏమైనా అయిందా అని అంటే ఆయన అన్నారు, ఐఎమ్ సారీ అండి, తప్పు నాది, నేనే సడన్ బ్రేక్ వేసాను, నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నానండి అని అన్నాడు ఆయన. నేను అన్నాను, సార్ నేర్చుకునేది ఓపెన్ గ్రౌండ్లో నేర్చుకోండి, హైవే మీద నేర్చుకుంటారండి సార్ అని అడిగాను నేను. మీకు అర్థమైంది నేను చెప్పింది? సో ఇదంతా వీడియో తీసిన తర్వాత ఆయన సారీ సార్ అని చెప్పేసి మొత్తానికి ఆయన నెంబర్ ఇచ్చారు. తర్వాత వాళ్ళతో మాట్లాడడం, కొంత అమౌంట్ కూడా ఇచ్చారు. దాంతోపాటు మన చేతిలో అమౌంట్ కూడా పడింది కొంచెం. సరే మొత్తానికి ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, నీ రెస్పాన్స్ సరిగ్గా లేకపోతే, నేను కంగారు పడిపోయి ఉంటే ఆ రోజు వీడియో తీసేవాడిని కాదు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? కథలు చెప్పట్లా మీకు వాక్యానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కలిపి చెప్తున్నా. నేను కంగారు పడకుండా నేను బయటకు వచ్చి మాట్లాడాల్సింది మాట్లాడాను, చేయాల్సింది చేశాను. అది కనుక నేను కంగారు పడి ఉంటే చెప్పరేంటండి, ఈ ఐడియాస్ ఏం వచ్చేవి కాదు, ఇంక అంతటితో క్లోజ్. ఇంకా తర్వాత అయినా నువ్వెవర్రా అని అన్నా కానీ నేను చేయగలిగింది ఏమి లేదు. అవునంటారా కాదంటారా? సో యూ షుడ్ హ్యావ్ దట్ మైండ్. నీవు ఏ పరిస్థితులైనా ఏ సందర్భంలో నువ్వు చేయవలసింది చేయాలి. ఇక్కడ ఎఫ్రాయిము నువ్వు నన్ను శిక్షించావయ్యా అని అంటున్నాడు. ఇక్కడ తనకు 2 దారులు ఉన్నాయి. ఒకటి ఏంటి, ఒక దారి ఏంటి, యోనాలాగా అలగచ్చు. ఏంటండి చెప్పరేంటండి? యోనాలాగా అలగచ్చు, కయ్యనులాగా దేవుని మీద కోపం తెచ్చుకోవచ్చు. చెప్పరేంటి? కయ్యనులాగా దేవుని మీద కోపం తెచ్చుకోవచ్చు. సౌలులాగా ఇది నా తప్పు కాదు, వేరే వాళ్ళ తప్పుని పక్కన వాళ్ళ మీద నెట్టచ్చు. చెప్పరేంటండి? ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. తను ఏం చేశాడు చూడండి, కాడికి అలవాటు కాని కోడి దెబ్బలకు లోబడినట్లుగా నేను నీ శిక్షకు లోబడుచున్నాను. దట్స్ వాట్ మేక్స్ ద డిఫరెన్స్. అర్థమైందా? దేవుడు శిక్షించాడు, సరే. నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసండి ఎఫ్రాయిం జీవితంలో? ఫాదర్, ఐ సరెండర్ టు యూ. ఓకే, నేను తప్పు చేశాను, నువ్వు శిక్షించావు, ఐ సరెండర్ టు యూ. నేను నీకు లోబడుతున్నానయ్యా. హల్లెలూయా. నీకు అర్థమవుతుంది నేను చెప్పేది? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. అదేమిటంటే, ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఏదన్నా ఒక టఫ్ టైంలో నుండి తీసుకెళ్తున్నాడు అనుకోండి, మీరేం చెప్తున్నారు దేవునితో? అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? అది దేవుని వలన కలుగుతుందా, లేదా అపవాది యొక్క తంత్రాల వలన కలుగుతుందా, లేదా మన అవిధేయత వలన కలుగుతుందా, మనకి జ్ఞానం లేకపోవడం వల్ల కలుగుతుందా? అది మనం గ్రహించాలి. ఇవి ఏవైనా కానివ్వండి, నువ్వు దేవుని తట్టు తిరిగి, ప్రభువా ఈ పరిస్థితి నాకు అర్థం కావట్లేదు, బట్ స్టిల్ నేను నీకు లోబడుతున్నానయ్యా అన్న ఒక మనసు నీకు వస్తే గనక తర్వాత జరిగేది ఏంటో చూడండి ఒకసారి. ఏమండి? లోబడినట్లుగా నేను నీ శిక్షకు లోబడుచున్నాను, నీవు నా దేవుడివైన యెహోవావు, నీవు నా మనసును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును. హల్లెలూయా. 3వ స్టెప్ ఏంటో తెలుసా? అయ్యా నేను నీ వైపు తిరగలేను, కానీ నువ్వు తిప్పితే తిరుగుతాను. నీకు అర్థమైంది నేను చెప్పింది? నేను మీకు ఒక మాట చెప్తాను వినండి. భక్తి జీవితం అంటే మీరు చేసేది కాదు భక్తి. నేను మరలా చెప్తున్నాను, మనం చాలా సందర్భాల్లో చెయ్యాలనుకున్నది చేయనివి 90% ఉంటాయి విశ్వాస జీవితంలో. అవునా కాదా? ఎందుకని చేయలేకపోతున్నాం అవన్నీ? ఫర్ ఎగ్జాంపుల్ మనకి బేసిక్ థింగ్స్ అర్థం చేసుకోండి. వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, పరిశుద్ధంగా జీవించటం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం. ఏమండి, ఇలా ఉండకూడదు అని మనకు తెలుసు, ఉండకుండా ఉందామని ఉంటుంది, కానీ ఉండలేము కదా. ఈ మార్గం గుండా మనం వెళ్తున్నప్పుడు ఎందుకు సంవత్సరాలైనా కానీ ఇది మనం అదే రిపీటెడ్గా చేసుకుంటూ వస్తామో తెలుసా? వెరీ సింపుల్.
నీవు దేవుని మీద ఆధారపడకపోతే అది నువ్వు చేయలేవు. నీ సొంత బలాన్ని బట్టి, నీ సొంత ఆత్మీయతను బట్టి నువ్వు చేయలేవు దాన్ని. అర్థమవుతుందా? ఇక్కడ ఎఫ్రాయిం చూడండి, దేవుని శిక్ష అని గుర్తుపెట్టాడు. తను ఏం చేస్తున్నాడు? వెంటనే దేవుడు నన్ను శిక్షించాడండి, ఇంక నేను దేవుని మీద ఎలిగాను అన్నట్లుగా దేవునికి దూరం అవట్లా, దేవునికి దగ్గర అవుతున్నాడు. వినండి, ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు సరిగ్గా లేడు, కానీ తండ్రి ఏం కోరుకున్నాడు? నా కుమారుడు నా దగ్గరకు వస్తే నేను అతన్ని, ఈ తండ్రి ఎదురెళ్ళి హత్తుకున్నాడు, ఈ తండ్రి ముద్దు పెట్టుకున్నాడు, ఈ తండ్రి స్నానం చేయించాడు, ఈ తండ్రి పోగొట్టుకున్నదంతా తిరిగి మరలా ఇచ్చాడు. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? సో మన లైఫ్లో పోగొట్టుకున్నది రెస్టోరేషన్ ఎప్పుడు జరుగుతుందో తెలుసండి. ఒకవేళ నువ్వు శిక్షించబడుతున్నావు దేవుని మార్గంలో అని అనిపిస్తే నీవు దేవుని వైపు అడుగులేయటం మొదలు పెట్టాలి. ఓకేనా? ఎఫ్రాయిము దేవుని వైపు తిరిగాడు. వచ్చిన తర్వాత అంటున్నాడు, అయ్యా నేను ఏమంటున్నాడు అన్నమాట, నీవు నా మనస్సు తిప్పిన ఎడల నేను తిరుగుదును. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? సో నేను ఎప్పుడు విశ్వాస జీవితంలో లైఫ్ టైం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు అస్సలు నమ్మకండి ఒకళ్ళని. ఏంటండి? ఒకళ్ళని పొరపాటు నమ్మమాకండి. మీరు అందరూ ఏమంటారు తెలుసా? మాకు తెలుసు పాస్టర్ గారు. ఎవరు అనుకుంటున్నారు వాళ్ళు? చెప్పరండి. ఎవరో? సాతాను కాదు. చెప్పరేంటి? ఎవరిని? వాళ్ళు పాస్టర్ గారని కాదు. మిమ్మల్ని మీరు నమ్మమాకండి. ఓకేనా? మీకు అర్థమైంది నేను చెప్పింది? మిమ్మల్ని మీరు నమ్మద్దని అంటే వేరే ఉద్దేశం కాదు నేను చెప్పేది. మీ స్వభక్తి మీద, మీ బలం మీద మీరు ఆధారపడద్దు. ఎప్పుడు దేవుని ఆధారం చేసుకోండి, మీరు కదలరు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను చెప్పే మాటని. అందుకని ఆయన అంటున్నాడు, అయ్యా నీవు నన్ను తిప్పితే నేను నీ వైపు తిరుగుతాను అని ఎఫ్రాయిం అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. దేవుడు అంటున్నాడు. చూడండి, దేవుడు వినటానికి ఒక ప్రోటోకాల్ ఉందా లేదా? చెప్పరేంటండి? దేవుడు మన ప్రార్థన వినటానికి ఒక ప్రోటోకాల్ ఉంది. ఏమిటా ప్రోటోకాల్ అని అంటే, అర్థమవుతుందా? మొదటగా ఏం గ్రహించాడు తను? దేవుడు శిక్షిస్తున్నాడు అన్న విషయం తనకు అర్థమైంది. అంటే దేవుడు శిక్షిస్తున్నాడంటే మీరు దానిని నెగిటివ్ షేడ్లో అర్థం చేసుకోమాకండి. తండ్రి తన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తను ప్రేమించు వారిని గద్దించునన్నది వాక్యం. దీనిని నేనంటాను క్రమశిక్షణ అని అంటాను నేను. దీన్ని శిక్ష అనను నేను. ఏంటండి? దిస్ ఈజ్ డిసిప్లైనింగ్. ఏంటండి ఇది? చెప్పరేంటి? ఎవరు చెప్పరు మీరు గట్టిగా. దీన్ని ఏమంటానండి నేను? డిసిప్లైన్. ఇది ఇట్ ఈస్ నాట్ పనిష్మెంట్. ఒక మాట చెప్తాను. ఇప్పుడు మీరు ఆర్మీకి వెళ్ళారనుకోండి, చాలా సివియర్ ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది మీకు. అవునా కాదా? చాలా సివియర్ ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది. అసలు నేను 10 గుంజీలు తీయలేను అని అంటే సింపుల్గా ఒక 500 గుంజీలు తీసిరా అంటాడు ఆయన. ఏంటండి? చెప్పరేంటి? నిజం, జోక్ కాదు. 10 గుంజీలు నా వల్ల కాదు అని అంటే సింపుల్గా 500 తీపిస్తాడు. సింపుల్. ఎందుకు అని అంటే, నీ మీద కోపమా నీ ట్రైనింగ్ ఇచ్చే ఆయనకి? నువ్వు ట్రైన్ అవ్వకపోతే రేపొద్దున యుద్ధంలో ఏం లేదు, ఫస్ట్ బుల్లెట్ నీకే తగులుద్ది వచ్చి. నీకు అర్థమైంది నేను చెప్పింది? సో ఆ ట్రైనింగ్ ఇస్తారు. సో దేవుడు ఎఫ్రాయిము ప్రార్థన వినటానికి ముందు ఆయన ఎటువంటి ఇచ్చిన ట్రైనింగ్ చూడండి. ఆ శిక్ష. రెండవదిగా ఏంటండి? ఎఫ్రాయిము దేవుని తట్టు తిరిగాడు. ఏమండి? దేవునికి లోబడ్డాడు. వెరీ గుడ్. దేవునికి లోబడ్డాడు. తర్వాత దేవుని మీద ఆధారపడుతున్నాడు. అయ్యా నువ్వు నన్ను నీ వైపు తిప్పుకో, నేను తిరుగుతాను అని దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? ఎఫ్రాయిము ప్రార్థన విని ఎఫ్రాయిమును తిరిగి మరలా తన సంతానాన్ని, తనకు కలిగిన అంతటిని కూడా దేవుడు తాను ఏర్పాటు చేసినటువంటి దేశానికి ఎఫ్రాయిముని తీసుకొచ్చాడు దేవుడు. హల్లెలూయా. మీకు ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? రెస్టోరేషన్ అనేది ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్. తిరిగి మరలా సమకూర్చబడటం అనేది
ఒక ప్రాసెస్ అది. మీరు గమనించండి, నాకు అర్థమైన విషయం అది మీకు ఎలా కనిపించిందో నాకు తెలియదు, కానీ నేను బైబిల్ అంతా కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ వచ్చాను. దేవుడు ఏ పని చేసినా ఊరికే సరదాగా అట్లా చేసేలా ఆయన ఒక పద్ధతిలో చేసుకొచ్చాడు అన్నీ కూడా. అవునా కాదా? మీకు అర్థమైంది నేను చెప్పింది? ఆయన అంతటిని ఒక పది, ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడండి. దేవుడు అప్పటికప్పుడు అనుకుని ఎర్ర సముద్రం పాయలు చేశాడా? చెప్పరేంటి? అప్పటికప్పుడు అనుకుని ఎర్ర సముద్రం పాయలు చేశాడా? చేయలా. దేవునికి ఒక ప్లాన్ ఉంది. ఏంటంటే వీళ్ళు ఎర్ర సముద్రం మార్గంలో తీసుకెళ్ళాలి. ఎందుకనంటే వీళ్ళు ఒకవేళ ఎర్ర సముద్రం కాకుండా డైరెక్ట్గా కనుక తీసుకెళ్తే అక్కడ శత్రువు ఎదురవ్వగానే తిరిగి మరలా వెనక్కి వచ్చేస్తారు ఈ మార్గంలోనే. అందుకని వీళ్ళు ఎర్ర సముద్రం దాటిస్తే ఇంక వెనకొచ్చే పని ఉండదు వీళ్ళు. కానీ 40 సంవత్సరాలు తిప్పాడు వాళ్ళని. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? హల్లెలూయా. జలప్రళయంతో సహితం దేవుడు అప్పటికప్పుడు అనుకుని చేశాడా? నోవహు ఎంత సువార్త ప్రకటించాడు చెప్పండి మీరు ఒకసారి. ఎంతకాలం సువార్త ప్రకటించాడు? దేవుడు ఇన్స్టెంట్గా అనుకుని ఏది చేశాడు ఆయన? దేవుడు ఎప్పుడో చేయబోయే పనికి ముందే ప్రిపేర్ చేస్తాడు ఆయన మొత్తం. దేవునికి ఒక ప్రాసెస్ ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అర్థమైందా? మీ మీద నా మీద కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికని మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే తిన్నగా తీసుకొచ్చేసి దేవుడు ఓకే రైట్, దేవుడు రెస్టోర్ చేస్తున్నాడు, టక్కన అయిపోవాలి నాకు అంతే. బట్ లిజన్ వన్ థింగ్, ఫిల్ట్రేషన్ జరగకుండా దేవుడు ఏ పని చేయడు, గుర్తుపెట్టుకోనండి. ఇప్పుడు మీకు అంతకుముందు చెప్పాను, మరలా చెప్తున్నాను, స్ట్రైట్గా చెప్తాను. సౌలుకి ప్రాసెస్ లేదు, దావీదుకి ప్రాసెస్ ఉంది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? సౌలుకి ఏం లేదండి, ప్రాసెస్ లేదు. మేము అంతకుముందు ఆదివారాల్లో నేను చెప్పాను, సౌలు అభిషేకించబడిన తర్వాత కొన్ని నెలల్లో రాజు అయిపోయాడు. దావీదుకి 20 ఏళ్ళు పట్టింది. 20 ఏళ్ళు దావీదు ఎంత ప్రాసెస్ గుండా వెళ్ళాడు? పాపం చేస్తున్నాడని శ్రమలు అనుభవించాడా? చెప్పరేంటండి? పాపం చేశాడని తనే శ్రమలు అనుభవించాల. కానీ దేవుడు దావీదు ద్వారా చేయించుకోవాలనుకున్న ఈ దేవుడు చేయించడానికి దావీదుని దేవుడు కొంత నలగొట్టాలి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందో నేను చెప్పేది? నేను అర్థం చేసుకున్నాను కొన్ని విషయాల్లో. నేను దేవునితో చెప్పాను, రీసెంట్గా నా ఆత్మీయ జీవితంలో జరుగుతుందని చెప్తున్నా. ప్రభువా, కొన్ని పరిస్థితులు కూడా నేను వెళ్తున్నాను, నన్ను ఎవ్వరూ కాపాడలేరు అన్న విషయం నాకు తెలుసు. నన్ను ఎవ్వరూ కాపాడలేరు. కానీ నేను ఒకటి అంటున్నాను, నువ్వు దీనిని తీసుకెళ్తున్నావు కాబట్టి, ఈ ప్రాసెస్ గుండా నువ్వు తీసుకెళ్తున్నావు కాబట్టి ఐ సరెండర్. ఐ డోంట్ మైండ్. నాకు నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా, నేను అనుకున్నది జరిగిందా జరగలేదా, ఇవన్నీ నేను ఆలోచించదలుచుకోలేదు. ఐ డోంట్ వేస్ట్ మై టైం లార్డ్. వాట్ ఐ డూ ఈస్ ఐ ప్రే, ఐ రీడ్ ద వర్డ్, ఐ డూ యువర్ విల్. ఈ మూడే నాకు మిగిలిన ఈ భూమి మీద. నేను ప్రార్థన చేస్తా, నేను వాక్యం చదువుతా, నువ్వు చెప్పింది చేస్తా. ఇంకెంతకు మించి నా మైండ్లో ఇంకేమీ లేదు. మీకు అర్థమైంది నేను చెప్పింది? నాకు అర్థమైంది సంథింగ్ ఇది జరుగుతుంది అని అంటే ఇంకా దేవుడు నన్ను ఆ ప్రాసెస్ గుండా తీసుకెళ్ళాలి కాబట్టి నేను అది ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అందులోంచి. నాకు తెలుసు ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నేను ఎలా మారుతానో కూడా నాకు తెలుసు. సో దేవుని చిత్తం నా జీవితంలో, దేవుని ప్రణాళిక జరగాలి అని అంటే ఐ హ్యావ్ టు గో త్రూ ఇట్. అందులోంచి నేను వెళ్ళాలంతే, వెళ్ళి తీరాలి. దాన్ని నేను రిజెక్ట్ చేయటం కాదు, దాన్ని నేను వద్దు అనుకోవటం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు సిలువకి ఎలాగైతే నా అంతటి నేను వస్తున్నానని ఎలాగైతే అప్పగించుకున్నాడో, నేను వెళ్ళి నా సిలువుని హత్తుకొని సంతోషంగా భుజం మీద వేసుకుని దాన్ని పోవటం. ఇంకది ఇంకా అంతకుమించి నాకు మిగిలింది ఏమీ లేదు. విషయం చెప్పనా, చాలా సంతోషంగా ఉంటుంది తెలుసా? అది చాలా బాగుంటుంది. ఎందుకనంటే దేవుడు తర్వాత రెస్టోర్ చేస్తాడు, కొన్నాళ్ళ తర్వాత దీవించబడిపోతావు, ఇదంతా కాదు నేను చెప్పేది. ఆ సిలువలో నీకు దేవుడు దొరుకుతాడు. ఆ సిలువలో నీకు దేవుడు దొరుకుతాడు. అందుకని మీరు ఆలోచించండి, మీరు ఏ ప్రాసెస్ గుండా వెళ్తున్నారు నాకైతే తెలియదు, కానీ నేను అవుట్పుట్ మాత్రం చెప్పగలను. మీకు ఏం జరగబోతుందనేది నేను చెప్పగలను. ఏం జరుగుతుందో తెలుసా? ఎఫ్రాయిము వెళ్ళిన మార్గంలో కనుక మీరు కనుక గ్రహిస్తే, దేవుని శిక్షకులు మీరు గ్రహించి, లేదా సాతాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మాట చెప్తాను, ఒకవేళ దేవుడు శిక్షిస్తున్నాడు అనుకుంటే లోబడండి.
సాతాను తంత్రాలు అని అంటే ఎదిరించండి. అర్థమైందా? దేవుడు శిక్షిస్తున్నాడు అని అంటే లోబడండి. అక్కడ మీరు ఎదిరిస్తే కుదరదు, అలిగితే కుదరదు. లేదులే ఇంక వేరే ఎక్కడికో వెళ్ళి అక్కడ గట్టిగా ప్రేయర్ చేయించుకుంటా, అవతల ఎంత గట్టిగా ప్రేయర్ చేసినా దేవుడికి మించి ఎవడేం చేయలేడుగా. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? నోబడీ కెన్ హెల్ప్ యూ, నోబడీ కెన్ సేవ్ యూ. సో ఇది దేవుడు చేస్తున్నాడా, హ్యాపీగా లోబడండి. అపవాది చేస్తున్నాడా, లోబడమాకండి. పోయిన వారం మీకు నేను చెప్పాను, పాతాళలోక ద్వారాలు అని ఎదుట నిలువనేరవు. నువ్వు చేయాల్సింది ఏంటంటే స్పిరిచువల్గా నువ్వు ఎంపవర్ చేసుకుంటా, దేవుని వాక్యంతో నింపబడతా, అపవాది యొక్క శక్తులు నువ్వు ఎదిరించాలి. నువ్వు అక్కడ ఇది ఇంతకీ ఎందుకు జరుగుతుందన్న విషయం నీకు తెలియాలని అంటే నీకు జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానము నేను చెప్తే నీకు వచ్చేది కాదు. అది మీకు అర్థమైంది నేను చెప్పేది? ఆ జ్ఞానము చెప్పరేంటి, నేను చెప్తే మీకు వచ్చేది కాదు, మీరు నేర్చుకుంటే వచ్చేది. నేను మరలా చెప్తున్నాను, మేము ఎంత మటుకు చెప్తామండి, కొంత మటుకే చెప్తాం, అన్నీ మేము చెప్పలేము. అర్థమవుతుందా? మీరు నేర్చుకునే దానిని బట్టి ఉంటుంది, మేము చెప్పేదానిని బట్టి కాదు. మేము చెప్పేది కొంచెం ఉంటుంది, మీరు నేర్చుకునేది అధికంగా ఉంటుంది. హల్లెలూయా! మీరు గ్రహిస్తున్నారా? నా కాడిని ఎత్తుకుని నా దగ్గర నేర్చుకునండి అన్నాడు ఆయన. అవునా కాదా? సో నువ్వు ఎక్కడ నేర్చుకుంటావు తెలుసా? సిలువ దగ్గర నేర్చుకుంటావు. సంథింగ్స్ దేవుడు మనకి డైరెక్ట్గా తీసుకొచ్చి ఇచ్చేస్తాడండి. మీకు అర్థమవుతుందా? దేవుడు డైరెక్ట్గా తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. కొన్ని విషయాలు దేవుడు ఇవ్వడు, నీ లోపల నుండి పుట్టిస్తాడు ఆయన. మరలా చెప్తున్నా, దేవుడు కొన్ని డైరెక్ట్గా ఇవ్వడు నీకు, నీ లోపల నుండి అవి పుట్టాలి. అవి పుట్టాలి అని అంటే నువ్వు సిలువ దగ్గరే నేర్చుకుంటేనే అవి వస్తాయి. నువ్వు నేర్చుకోలేదా, నోబడీ కెన్ హెల్ప్ యూ ఇంక్లూడింగ్ గాడ్. గ్రహిస్తున్నారు నేను చెప్పే మాటని? అందుకని ఈరోజు వాస్తవానికి నేను ఏదో డీప్గా స్పెషల్గా మీకోసం వాస్తవం చూడండి ఒకసారి. నేను ఈరోజు పెద్ద భారీగా కూడా ఏం రాసుకోవాలని, నేను నా హృదయంలో ప్రభు పెట్టేటువంటి ఒకే ఒక్క విషయం, మీకు ఏదో డీప్ థింగ్స్ చెప్పాలని ఒక ప్రసంగంలాగా కూడా నేనేం ప్రిపేర్ అవ్వలా. జస్ట్ మీకు నేను చెప్తున్నాను ఒకే ఒక విషయం. ఎఫ్రాయిమును దేవుడు తిరిగి మరలా రిస్టోర్ చేశాడు. ఎందుకు చేశాడు? ఎఫ్రాయిము ప్రార్థన దేవుడు ఎందుకు విన్నాడు అని అంటే, శిక్షను గ్రహించాడు, దేవుని తట్టు తిరిగాడు, దేవుణ్ణి అడిగాడు, అయ్యా నువ్వు నన్ను చేస్తే గనక నేను ఇదవుతాను అని. సో దేవుని తట్టు తిరగండి, దేవుని శిక్ష ఏంటో తెలుసుకోనండి, దేవునికి లోబడండి, ఖచ్చితంగా మీ జీవితంలో రెస్టోరేషన్ జరిగి తీరుతుంది. అదంతే ఇంకా. హల్లెలూయా! అది ఎంత గొప్పగా ఉంటుందంటే యూ కెన్ నెవర్ ఇమాజిన్. అంతగా దేవుడు రెస్టోర్ చేస్తాడు. అది కొన్ని సంవత్సరాలు నువ్వు పోగొట్టుకుంది అవ్వచ్చు, అది అవమానం అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, ఆర్థికపరమైనది అవ్వచ్చు, ఏదైనా కానీ వెన్ గాడ్ గివ్స్ యూ సంథింగ్ బ్యాక్, హీ గివ్స్ యూ పోయిన దానికంటే అధికంగా ఇస్తాడు ఆయన, మోర్ దెన్ వాట్ యూ హ్యావ్ లాస్ట్. అది మాత్రం సత్యం, అది మాత్రం నేను చెప్పగలను. పోయింది మాత్రమే తెచ్చేవాడు ఆయన, పోలీసుల్లాగా. అర్థమైందా? పోయిన దానికంటే ఎక్కువ ఇస్తాడు ఆయన. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే, ప్రార్థన చేయండి, దేవుని విషయాలు గ్రహించండి. నేను కోరుకుంటుంది డిసెంబర్ 31 లోపు మీ జీవితంలో రెస్టోరేషన్ నేను చూడాలి. హల్లెలూయా! మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? మీ జీవితంలో రెస్టోరేషన్ నేను చూడాలి. నేను నాకు కంకణం కట్టుకున్నాను. మీరు ఎంతవరకు దానిని సీరియస్గా తీసుకుంటున్నారనేది మీకే తెలియాలి. అది నేనెంత భారంగా ఇచ్చేసినా మీరు దేవుని వాక్యానికి లోబడకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. నా సంగతి తీసి పక్కన పడేయండి, దేవుడు కూడా ఏం చేయలేడు. కనుక దేవుని మార్గాలకు అప్పగించుకోనండి. సింపుల్ థింగ్స్ దేవుడు అలా జరిగించుకొస్తాడు మన జీవితంలో. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేయర్ ఎవరికి వారు వ్యక్తిగతంగా. ఇదేనా ఒక ప్రార్థనతో నువ్వు తిరిగి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో నుండి నీవు ఒక నిశ్చయతను పొందుకుని నువ్వు తిరిగి వెళ్ళాలి.
థ్యాంక్ యూ లార్డ్. ఐ డోంట్ నో వై, నాకు అనిపించింది God will restore in our lives. So I have been praying for that. నీ జీవితంలో నువ్వు ఏదైతే కోల్పోయిన అనుకుంటున్నావో గ్రహించు, జ్ఞానాన్ని సంపాదించుకో. ప్రసంగాలు విని వెళ్ళొద్దండి. ఎందుకు ప్రయోజనం? జ్ఞానాన్ని పొందుకోనండి. ఎఫ్రాయిముకి అర్థమైంది ఏమనంటే, అయ్యా నువ్వు శిక్షించావు, నీ శిక్షకి నేను లోబడ్డాను, నేను నీ వైపు తిరిగినట్లుగా నన్ను తిప్పు, నువ్వు తిప్పిన ఎడలా నేను తిరుగుదును. వెన్ యువర్ ప్రాసెస్ ఇస్ కంప్లీటెడ్, నీకు దేవుడు నేర్పాలనుకున్నవి నువ్వు నేర్చుకున్న మరుక్షణం ఇంక నీకు నెక్స్ట్ నీకు ఉండేది ఏంటంటే ప్రమోషన్, రెస్టోరేషన్ ఉంటుంది. దేవుడు నీకు నేర్పాలనుకున్నవి నువ్వు నేర్చుకున్న మరుక్షణం నీకు మిగిలింది ఏంటంటే దేవుని సన్నిధిలో నుండి ఒక నూతనమైన కార్యమే. థ్యాంక్ యూ లార్డ్. I pray with all my heart, let God restore you. Let God restore what you have lost. Let God restore your peace. Let God restore His purpose in your life. Let God restore His holiness in your life. Let God restore your finances. Let God restore your life. నువ్వేం పోగొట్టుకున్నావో దేవుడు దానికి ఇష్టపడుతున్నాడు. గాడ్ ఈజ్ వెరీ ఈగర్. నీ జీవితంలో రెస్టోర్ చేయడానికి నువ్వు కోరుకునే దానికన్నా దేవుడే ఎక్కువ కోరుకుంటున్నాడు. బికాస్ ఆయన కరుణా వాత్సల్యతలు కలిగిన దేవుడు. నేను మరలా శుక్రవారం ప్రార్థన రిపీట్ చేస్తున్నాను. డోంట్ మిస్ ప్రిన్సిపల్స్. శిక్షకు లోబట్టం అంటే నేను పాపం చేశాను ప్రభు అని ఆడవటం కాదు. నీలో దైవికమైన మార్పు. అంతకుముందు నీ పద్ధతులు అలాగున్నాయి, ఇప్పుడు నీ పద్ధతులు దేవుని వాక్యానికి అనుగుణంగా మారిపోవాలి. సో ప్రిన్సిపల్స్ మారాలి మన జీవితంలో. అది దేవుని ప్రిన్సిపల్స్లోనికి రావాలి. అవి లార్డ్ మాస్టర్ ఎఫ్రాయిము దేవుని ప్రిన్సిపల్స్లోనికి వచ్చాడు. ఉన్న వాస్తుని చెప్తున్నాను. ఎఫ్రాయిం గురించి మీరు చదివితే రెబలియస్ ట్రైబ్ అని ఉంటుంది. ఏమండి, ఫలించేడు కొమ్మగా దీవించాడు. యోసేపు ఫలించేడు కొమ్మ. ఎఫ్రాయిముకున్నటువంటి ఒక స్వభావం రెబల్ థింగ్, కానీ దేవుని కటాక్షము కూడా ఎఫ్రాయిముకి అలాగే ఉంది. ప్రభు అంటున్నాడు, నేను జాలి చూపిస్తాను ఎఫ్రాయిం మీద. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అంటున్నాడు ఆయన. నా ముద్దు బిడ్డ ఎఫ్రాయిము. మరొక చోట ఉంటుంది, ఎఫ్రాయిముకి నడక నేర్పింది నేనే కదా అంటాడు ఆయన. దేవుడు చేతులు పట్టుకుని ఎఫ్రాయిం నడక నేర్పాడంట, కానీ ఎఫ్రాయిము దేవునికి తిరగబడ్డాడు. లెట్ గాడ్ హెల్ప్ యూ అండ్ మీ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు ప్రభువా, ఎఫ్రాయిము వలె మీ శిక్షను మేము ఎరిగి మీ మార్గంలో మేము నడవటానికి కృప దయచేయండి. ఎఫ్రాయిము లోబడినట్లుగా మేము లోబడ్డానికి కృప దయచేయండి. ఎఫ్రాయిము మిమ్మల్ని వేడుకుంటున్నాడు, నన్ను తిప్పయ్యా నీ వైపని. ఆ రీతిగా మేము అడుగుతున్నాం. మమ్మల్ని తిప్పండి తండ్రి. మీకు సంతోషం కలిగించే పాత్రలుగా ప్రభు మేము జీవించడానికి సహాయం చేయండి నాయన. ఈ మాటలు విన్న బిడ్డల జీవితాలలో మీ కార్యాన్ని జరిగించి వారు ఏదైతే పోగొట్టుకున్నారో ప్రభువా, అది రిస్టోర్ అగినట్లుగా సహాయం చేయండి. పరిచర్య పరంగా మేము కూడా ఏదైతే పోగొట్టుకున్నామో అది రిస్టోర్ అగినట్లుగా సహాయం చేయండి.
కృప దయచేసి ఈ మాటలు మా జీవితాలు స్థిరపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకునమని, జరుగుతున్నటువంటి మిగిలిన ఆరాధన కూడా మీరు దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రైట్. ఈ సమయంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి సమృద్ధిలో నుండి ప్రభువుకు మనం కానుకలను సమర్పిద్దాం. ఇది కానుకల సమయం. ఎవరికి వారు దయచేసి పాట పాడుతూ ఉండగా లేచి ముందుకొచ్చి కానుకల ఆ బాక్స్లో దేవుని ధననిధిలో మీ కానుకలను సమర్పించాల్సిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నాను.